డే 15 ఆఫ్ ఫాస్టింగ్ సెహరీకి మటన్ అండ్ ఆలు కర్రీ సక్సెస్‌ఫుల్‌గా 15 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అసలు తెలియలేదు ఎలా గడిచాయో గూడా. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఖురాన్ అయితే చదువుకున్నాను. ఇంక పోస్ట్ ఆఫీస్‌లో కొంచెం వర్క్ ఉంటే స్టార్ట్ అవుతున్నాను. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు తెలియకుండానే మార్చ్ మంత్‌లోనే ఇట్లా ఉంటే ఇంకా ఏప్రిల్, మే ఎలా ఉండబోతుందో తెలీదసలు. సో, 1, 2 డేస్‌లో వెళ్తే ఫుల్‌గా ఉంటదని చెప్పి పోస్ట్ ఆఫీస్ 4, 5 డేస్ తర్వాత వెళ్తే 4, 5 డేస్ తర్వాత కూడా అట్లానే ఫుల్‌గా ఉంది. ఇంక నమాజ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇఫ్తియారీకొచ్చేసి ఈ సమోసా ప్యాకెట్స్ తెచ్చున్నారు మా హస్బెండ్. తెచ్చి కూడా చాలా రోజులైంది. దాదాపు 1 వీక్ పైనే. సో, ఇప్పుడు టైమొచ్చింది వాటికి. ఇఫ్తియారీకైతే ఇవి ఫ్రై చేశాను. లైక్ సమోసా కాదు ఇది పిజ్జా టైప్ ఉంది లోపల. ఇంక ఇఫ్తియారీ టైం అయితే వచ్చేసింది. కాసేపు దుఆ చేసుకొని ఇంకా ఇఫ్తియారీకైతే షర్బత్ తీసుకున్నాను. చాలా ఎండుందండి తెలియకుండానే అసలు. కొంచెం డీహైడ్రేట్ అలా ఉంది. సో, ఇంకా ఫస్ట్ షర్బత్‌తో స్టార్ట్ చేశాను. ఇంకా ఆష్‌తో ఎండ్ చేశాను.